సో ఈ 15 minutes లో మీరు ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఆ జోన్ కిందన పెట్టుకుంటే అమేజింగ్ మూవ్. చూసారా, ఎక్స్ట్రాడినరీ మూవ్. సో ప్రతిసారి కూడా మనకి హై టైం ఫ్రేమ్స్ లో కన్ఫర్మేషన్ ఉంటే సరిపోద్ది కదా, ఇక్కడ మన క్యాండిల్స్ చూసి బై చేసేయచ్చు కదా అంటే కాదు. ఈ వీడియోలో నేను మీకు మల్టీ టైం ఫ్రేమ్ సీక్రెట్స్ అనేవి నేను చెప్పబోతున్నాను. సో మీరు ఇవి తెలుసుకున్న తర్వాత మీ ట్రేడింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే మీ విన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, మీ యొక్క రిస్క్ రివార్డ్ ఇంక్రీజ్ అవుతుంది, ఓవరాల్ మీ ట్రేడింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీ ప్రాఫిట్స్ కూడా చాలా చాలా పెరుగుతాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో సీక్రెట్ 1, రూల్ ఆఫ్ 4 to 6. అంటే హైయర్ టైం ఫ్రేమ్ షుడ్ బి ఫ్యాక్టర్ ఆఫ్ 4 to 6. లోయర్ టైం ఫ్రేమ్ 1 hour అయినప్పుడు మన హైయర్ టైం ఫ్రేమ్ 4 hours ఉండాలి. ఎందుకంటే 1 into 4 అంటే 4. అంటే మనం ఇప్పుడు కూడా ఈ 4 hours అనేది, ఈ హైయర్ టైం ఫ్రేమ్ నెంబర్ అనేది ఈ 1 hour కి ఫ్యాక్టర్ ఆఫ్ 4 to 6. అంటే ఎయిదర్ 4 కానీ 5 కానీ 6 కానీ ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లోయర్ టైం ఫ్రేమ్స్ లో 15 minutes లో ట్రేడ్ చేసినప్పుడు మన హైయర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ కి, హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కి 1 hour తీసుకోవాలి. ఎందుకంటే 15 into 4 60 minutes. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 5 minutes లో ట్రేడ్ చేస్తారు. సో వాళ్ళు 30 minutes టైం ఫ్రేమ్ ని హైయర్ టైం ఫ్రేమ్స్ గా యూజ్ చేసుకోవాలి. సెకండ్ సీక్రెట్, కీ లెవెల్స్. కీ లెవెల్స్ ఇన్ హైయర్ టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ ద ఆడ్స్ ఆఫ్ రివర్సల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తే ఇది ఒక అప్ ట్రెండ్ లో ఉంది. అప్ ట్రెండ్ లో ఉన్న హోల్ ప్రైస్ ఇది 4 hours చార్ట్ అనమాట. అప్ ట్రెండ్ లో ఉంది. సో మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఏరియాలో మనకి ప్రైస్ అనేది రీట్రేస్ అయింది. అంటే మనకి ఏరియా ఆఫ్ వాల్యూ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ఏరియా ఆఫ్ వాల్యూ వరకు రాలేదు, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సో మనం అనుకోవచ్చు, సో ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, సో యాక్చువల్గా సపోర్ట్ దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రైస్ ఇంక్రీజ్ అయింది అని అనుకోవచ్చు. బట్ మన హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు అప్ ట్రెండ్. అదే మన హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే, సో ఇక్కడ ప్రైజ్ ప్లేస్ ఆఫ్ వాల్యూ దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? సో ఇక్కడ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది, తర్వాత ప్రీవియస్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి హ్యూజ్ అప్ సైడ్ మూవ్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ట్రాడినరీ మనకి బయింగ్ ఏరియా, ఇక్కడ బై చేయొచ్చు, బై చేసి మూవ్ క్యాచ్ చేయొచ్చు మనం. ఎందుకంటే మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్ లో చూసారా, ఇది 4 hours టైం ఫ్రేమ్, ఇక్కడ ఒక రిజెక్షన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ బౌన్స్ అయింది ఇక్కడ నుంచి, తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి పడింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్. సో ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో దట్స్ వై మనకి అక్కడ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. దట్ ఈస్ ద మెయిన్. అంటే మనం ఎప్పుడు కూడా హైయర్ టైం ఫ్రేమ్స్ లో కీ లెవెల్స్ దగ్గరే ఎక్కువ ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఎప్పుడు కూడా హైయర్ టైం ఫ్రేమ్స్ లో ఆ కీ రివర్సల్ పాయింట్స్ దగ్గర మనం ట్రేడ్ చేయడం వల్ల మన విన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, మన ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఐ మీన్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా చాలా ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉంది, బేరిష్ ట్రెండ్. సో మనం చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు వచ్చింది కాబట్టి, ఇక్కడ మనం చూడొచ్చు ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు వచ్చింది కాబట్టి మనం ప్రైస్ పడింది అని అనుకోవచ్చు. ఇక్కడ 2 times రిజెక్ట్ అయింది. బట్ ఇక్కడ మీరు హైయర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే 4 hours, ఇక్కడ చూసారా ప్రైస్ రిజెక్షన్, ఇక్కడ మళ్ళీ రిజెక్షన్, ఇక్కడ మళ్ళీ రిజెక్షన్. సో ఇక్కడ చూసారా, సో ఈ ఏరియా దగ్గర మళ్ళీ మనం లోయర్ టైం ఫ్రేమ్స్ లో ఎంట్రీస్ కోసం చూడాలి. ఎందుకంటే హైయర్ టైం ఫ్రేమ్ లో కీ లెవెల్ కాబట్టి లోయర్ టైం ఫ్రేమ్స్ లో మనం ఎంట్రీస్ కోసం చూడాలి. లైక్ డిఫరెంట్ కన్ఫర్మేషన్స్ యూస్ చేసి, లైక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ కానీ, బ్రేక్అవుట్స్ కానీ, అటువంటి డిఫరెంట్ కన్ఫర్మేషన్స్ యూస్ చేసి మనం ఇక్కడ ఈ హైయర్ టైం ఫ్రేమ్ లెవెల్ దగ్గర మనం చూడాలి. నెక్స్ట్ థర్డ్, రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు కూడా డోంట్ బై ఆర్ సెల్ వెన్ ప్రైస్ ఈజ్ ఓవర్ స్ట్రెచ్డ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ వాల్యూ. అంటే ఇప్పుడు కూడా ఆల్రెడీ ప్రైస్ టూ మచ్ మూవ్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ప్రైస్ క్లియర్ గా అప్ ట్రెండ్ లో ఉంది. సో ఈ పాయింట్ దగ్గర మనం చూస్తే ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయింది. ఐ మీన్ ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం ఇక్కడ బై చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ మూవింగ్ యావరేజ్ నుంచి టూ మచ్ స్ట్రెచ్ అయిపోయి ఉంది. అంటే ఆల్రెడీ టూ మచ్ మూవ్ అయింది. తర్వాత ప్రీవియస్ ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు కూడా రాలే, అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏరియా వరకు కూడా రాలే. సో ఇక్కడ మనం బై చేస్తే ఏమై ఉండేది, జస్ట్ చూసారా ఎలా పడిపోయిందో. సో ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు అట్రాక్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఇది ట్రెండ్ రివర్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు కూడా మనం
టూ మచ్ అంటే రబ్బర్ బ్యాండ్ లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ఏమవుద్ది ఒక స్ప్రింగ్ కానీ మనం ఒక రబ్బర్ బ్యాండ్ కానీ చూసుకుంటే దాన్ని మీరు ఒక స్ట్రెచ్ చేశారంటే టూ హ్యాండ్స్ యూస్ చేసి మీరు సడన్ గా దాన్ని ఒక హ్యాండ్ లో వదిలేస్తే అది ఇమీడియట్ గా రివర్స్ అయ్యి అంతే ఫోర్స్ లో వచ్చి కాంట్రాక్ట్ అవుద్ది. అలాగే సేమ్ ప్రైస్ కూడా ఎప్పుడు కూడా హ్యూజ్ ఇంపల్సివ్ మూవ్ వచ్చినప్పుడు ఇలాగా అది మన ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. లేదంటే మనం అక్కడే బై చేస్తే అది ప్రైస్ రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ లాసెస్ కూడా వస్తాయి. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇక్కడ కూడా మీరు చూడొచ్చు క్లియర్ గా ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ నుంచి టూ ఫార్ స్ట్రెచ్ అయిపోయి ఉంది. ఆల్రెడీ స్ట్రాంగ్ బేరిష్ మూవ్ అనేది వచ్చింది. సో మన ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఇక్కడ సెల్ చేస్తామా అంటే ఇట్స్ వెరీ రిస్కీ. అంటే మనం ఈ స్మాల్ మూవ్ మాత్రమే టార్గెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ లో సెల్ చేసినా మనకి రిస్క్ రివార్డ్ రేషియో అనేది లేదు. చూసారు, ఒక హ్యూజ్ రిస్క్ రివార్డ్ రేషియో కోసం మనం కానీ ట్రై చేసి ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయి ఉండేది. చూసారా మీరు మూవ్ ఎలాగా పైకి వెళ్ళిపోయిందో మళ్ళీ ప్రైస్ అక్కడ నుంచి రివర్స్ అయ్యి. సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా. థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా అంతే. ఇక్కడ వెరీ వర్స్ట్ బయింగ్ పాయింట్, ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ టూ మచ్ పెరిగిపోయింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ వరకు కూడా అవ్వలే, ఐ మీన్ పుల్ బ్యాక్ ఇవ్వలే. సో ఇక్కడ మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది, ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్ మైనర్ రెసిస్టెన్సెస్, మైనర్ సపోర్ట్స్. సో మనకి ఇక్కడ వరకు రాకపోయినా కనీసం ఒక 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వరకు అయినా సరే రీట్రేస్ అయితే ప్రైస్ అక్కడ మనం బయింగ్ లోయర్ టైం ఫ్రేమ్స్ లో బయింగ్ కన్ఫర్మేషన్ చూసి బై చేయొచ్చు, బికాస్ ట్రెండ్ అప్ సైడ్ ఉంది కాబట్టి. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ లో బై చేయడం అనేది వెరీ బ్యాడ్ డెసిషన్. సో ఫోర్త్ సీక్రెట్కి వస్తే ట్రేడ్ ద బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఇంక్రీజ్ యువర్ విన్ రేట్. ఐ మీన్ ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ట్రేడ్ చేయడం వల్ల మన విన్ రేట్ ఇంక్రీజ్ అవుద్ది. సో ట్రేడ్ ద బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హైయర్ టైం ఫ్రేమ్. సో లోయర్ టైం ఫ్రేమ్స్ లో మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ట్రేడ్ చేస్తే హైయర్ టైం ఫ్రేమ్ డైరెక్షన్ లో మన యొక్క విన్ రేట్, మన యొక్క రిస్క్ రివార్డ్ రేషియో ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల మన పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనం క్లియర్ గా ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. చూసారా, లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్ ఫామ్ చేస్తుంది. సో ప్రైస్ ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు వచ్చింది, ప్రీవియస్ సపోర్ట్. సో ప్రీవియస్ సపోర్ట్ వరకు వచ్చిన తర్వాత ప్రైస్ ఫాల్ అయింది ఇక్కడ నుంచి. చూసారా. సో మనం ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ ఇక్కడ ఎలా తీసుకోవాలంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఒక సపోర్ట్, మైనర్ సపోర్ట్ అనేది ఫామ్ అయింది, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది, అంటే ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ బ్రేక్ అయింది. ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మనం ఇక్కడ సెల్ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఈ పైన, ఈ జోన్ పైన, ఈ క్యాండిల్స్ పైన పెట్టుకుంటే అమేజింగ్ మూవ్. చూసారా, 1:3 ఇది. సో ఇలా మనం ఎప్పుడైతే ఈ లోయర్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్స్ కన్ఫర్మేషన్ తీసుకుంటామో అప్పుడు మన విన్ రేట్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుద్ది. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ స్ట్రక్చర్ ని రెస్పెక్ట్ చేసి ప్రైస్ ఎలా పైకి పుష్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లో ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు వచ్చినా కూడా ఇక లోయర్ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ లేదు అక్కడ మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా క్లియర్ గా చూడొచ్చు, హైయర్ టైం ఫ్రేమ్ 4 అవర్స్ ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు ప్రైస్ రీట్రేస్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి ప్రైస్ రీట్రేస్ అయింది, ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది. సో ఇక్కడ ఇక్కడ మనం బయింగ్ చూడొచ్చు. బట్ మనకి కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది చూసారు, మన ఇక్కడ గ్రీన్ క్యాండిల్ లో బై చేసిన మనకి స్టాప్ లాస్ హిట్ అయి ఉండేది, ఈ రెడ్ క్యాండిల్ లో మళ్ళీ ఈ విక్ కిందకి వేసింది కాబట్టి మనకి స్టాప్ లాస్ పెట్టుంటే. సో మనకి ఎక్కడ మనం అదే లోయర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి మనం బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కోసం చూసుంటే అమేజింగ్ ఉన్నాం. ఇక్కడ చూస్తే చూసారా, ఒక స్మాల్ డౌన్ ట్రెండ్ అనేది ఉంది లోయర్ టైం ఫ్రేమ్స్ లో, లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్. సో ఈ ఈ లోయర్ లోస్, లోయర్ ఐ మీన్ ఈ మోస్ట్ ప్రీవియస్ లోయర్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో, అంటే ఐ మీన్ చూసారా ఇక్కడ మనకి బ్రేక్ అయింది, అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. బట్ మనకి ఈ స్ట్రాంగ్ రిజెక్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఈ హైస్ మొత్తం బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ బై చేసి మన ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ క్యాండిల్లో ఈ జోన్ కింద, సో మనకి సేఫ్టీ అన్నమాట ఈ జోన్. ఎప్పుడైతే మనకి ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తామో అప్పుడు ఈ నెక్స్ట్ హై అనేది మనం టార్గెట్ పెట్టుకుంటే అమేజింగ్ ట్రేడ్ ఇది. చూసారా. సో ఇప్పుడు కూడా ఇన్ఫాక్ట్ ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఇంకా ఇక్కడ మీరు బై చేసినా కూడా వెరీ గుడ్ డెసిషన్, ఎందుకంటే క్యాండిల్ పర్ఫెక్ట్ గా క్లోజ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, ట్రెండ్ డౌన్ ట్రెండ్. సో ఇక్కడ ప్రైస్ ని మన రీట్రేస్ అయ్యే వరకు, ప్లేస్ ఆఫ్ వాల్యూ వరకు రీట్రేస్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మన కన్ఫర్మేషన్ కావాలి. సో కన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది మనకి, లోయర్ టైం ఫ్రేమ్ లో వస్తుంది. సో ఇక్కడ చూస్తే లోయర్ ఐ మీన్ హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్, స్మాల్ అప్ ట్రెండ్ ఇన్ లోయర్ టైం ఫ్రేమ్స్. ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ కింద ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో, ఎస్ వీ గాట్ కన్ఫర్మేషన్. వెంటనే ఇక్కడ మనం
ఎంటర్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే అమేజింగ్ మూవ్. చూసారా ఎంత నీట్ గా ఆ ప్రైస్ ఫాలో అయిందో. సో ఇటువంటి ట్రేడ్స్ మీరు క్యాచ్ చేయాలి, ఇటువంటి ట్రేడ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఇప్పుడు హై ప్రాబబుల్ ట్రేడ్స్ మీకు చాలా చాలా పేర్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 26 పేర్స్ ఉన్నాయి. సో ఈ కొన్ని పేర్స్ సెలెక్ట్ చేసుకోండి, బెస్ట్ ప్రైస్ యాక్షన్ బెస్ట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యే పేర్స్ కొన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ పేర్స్ మీద ఆ డేకి మీరు ఫోకస్ చేయండి, ఓవర్ ట్రేడ్ చేయొద్దు. ఓకేనా? సో బెస్ట్ క్వాలిటీ సెటప్స్, ఎందుకంటే మీకు మల్టిపుల్ పేర్స్ ఉన్నప్పుడు మీకు ఇదే అడ్వాంటేజ్. మీరు ఒక పేర్లో మీరు ట్రేడ్ చేయొచ్చు, తప్పులేదు. మల్టిపుల్ పేర్స్ ట్రేడ్ చేయొచ్చు, ఏది కూడా ఒక ఇదే కరెక్ట్ ఇది రాంగ్ అని ఏమీ లేదు. ఎందుకంటే మల్టిపుల్ పేర్స్ ఉన్నాయంటే సమ్ పీపుల్ ఎవరో ఒకరు ట్రేడ్ చేస్తున్నారని కదా దాని అర్థం. అందుకే మనం ట్రేడ్ చేయట్లేదంటే అది బ్యాడ్ డెసిషన్ కాదు. చాలా మంది నాకు తెలిసిన స్టూడెంట్స్ మల్టిపుల్ పేర్స్ లో ట్రేడ్ చేస్తారు, హై టైం ఫ్రేమ్స్ లో ట్రేడ్ చేస్తారు. కాకపోతే వాళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మల్టిపుల్ పేర్స్ లో ట్రేడ్ చేయడం వల్ల అన్ని పేర్స్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి అందులో బెస్ట్ గా ఏది ఉంటే అది పిక్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. సో ఇది కంప్లీట్లీ పర్సనల్ డెసిషన్. మీరు ఓన్లీ ఒక పేరు లైక్ గోల్డ్ కానీ జీబీపీ జేపీవై కానీ స్టిక్ అవ్వాలనుకుంటే స్టిక్ అవ్వండి. అది మీ ట్రేడింగ్ స్టైల్ డిపెండ్ అయ్యి మీరు స్కాల్పింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా 1 or 2 పేర్స్ ఆర్ ఎనఫ్. అదే మీరు కొంచెం ఇంట్రాడే ట్రేడింగ్ లైక్ కొన్ని అవర్స్ కానీ లేకపోతే కొన్ని డేస్ కానీ హోల్డ్ చేయాలి ట్రేడ్స్, మీకు డే ట్రేడింగ్ ఆర్ స్కాల్పింగ్ మీకు అవ్వట్లేదు, టైం సరిపోవట్లేదు ఆర్ మీ లైఫ్కి సెట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మీరు సింపుల్గా మల్టిపుల్ పేర్స్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1 hour టైం ఫ్రేమ్ కానీ ఇలా ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్, మల్టీ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ యూస్ చేసి 4 hours టైం ఫ్రేమ్ కానీ పేషెంట్స్ గా మంచి సెటప్స్ కోసం వెయిట్ చేసి మీరు ట్రేడ్స్ తీసుకోండి. అమేజింగ్ ఉంటుంది, మీ ట్రేడింగ్ కంప్లీట్ చేంజ్ అయిపోద్ది. ఓకే. సో నేను ఒకటి రికమెండ్ చేస్తాను, వీటిని మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ లైవ్ ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసి మీకు బెటర్గా వర్క్ అవుతున్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు లైవ్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి కొంతమంది ఆర్డర్ బ్లాక్స్ ఫాలో అవుతారు, ఎస్ఎంసి ఫాలో అవుతారు. సో వాళ్ళకి ఇది ఒక ఆర్డర్ బ్లాక్, ఇక్కడ నుంచి ప్రైస్ మూవ్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ప్రైస్ ఈ ఆర్డర్ బ్లాక్ కి రీట్రేస్ అయినప్పుడు సో ఇక్కడ ఒక ప్లేస్ ఆఫ్ వాల్యూ, ఇది ఒక కైండ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వాల్యూ. సో ఈ ప్లేస్ ఆఫ్ వాల్యూలో మనకి లోయర్ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ కావాలి, బికాస్ ఆల్రెడీ ప్రైస్ ఈజ్ అన్ అప్ ట్రెండ్. సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ కావాలి. ఆ కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఈ లోయర్ టైం ఫ్రేమ్స్ లో ఎప్పుడైతే స్ట్రక్చర్స్ బ్రేక్ అయ్యి క్యాండిల్స్ క్లోజ్ అవుతాయి, చూసారు అమేజింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక కన్సాలిడేషన్, మోస్ట్ రీసెంట్ స్ట్రక్చర్ బ్రేక్ అయింది. ప్రైస్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉంది హైయర్ టైం ఫ్రేమ్ లో. అది 1 hour టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్స్, ఇది 15 minutes. నేను చెప్పాను కదా సీక్రెట్ ఆఫ్ 4 to 6 అని, రూల్ ఆఫ్ 4 to 6. సో దాని ప్రకారం ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్ ఏంటి, లోయర్ టైం ఫ్రేమ్ ఏంటి, 15 minutes. సో ఈ 15 minutes లో మీరు ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఆ జోన్ కిందన పెట్టుకుంటే అమేజింగ్ మూవ్. చూసారా, ఎక్స్ట్రాడినరీ మూవ్. సో ఈ విధంగా మీరు ట్రేడ్స్ చేయొచ్చు, ప్రాఫిటబుల్ అవ్వచ్చు. నెక్స్ట్ యూరో కెనడియన్ డాలర్, ఇది 1 hour టైం ఫ్రేమ్. చూస్తే అమేజింగ్ గా ప్రైస్ రీట్రేస్ అయింది, ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ గా సపోర్ట్ ఫామ్ చేసింది, ప్లేస్ ఆఫ్ వాల్యూ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి మూవ్ వచ్చింది. సో ప్రతిసారి కూడా మనకి హై టైం ఫ్రేమ్స్ లో కన్ఫర్మేషన్ ఉంటే సరిపోద్ది కదా, ఇక్కడ మన క్యాండిల్స్ చూసి బై చేసేయచ్చు కదా అంటే కాదు. మన లోయర్ టైం ఫ్రేమ్ లో కూడా మనకు కన్ఫర్మేషన్ కావాలి. మనం ఒక 2 టైం ఫ్రేమ్స్ మినిమం యూస్ చేస్తేనే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఒకటి ఎంట్రీస్ కి లోయర్ టైం ఫ్రేమ్, హైయర్ టైం ఫ్రేమ్ అనేది అనాలిసిస్ కి, బయాస్ కి. ఓకే. సో ఇక్కడ క్లియర్ ప్రైస్ ఈజ్ అట్ ప్లేస్ ఆఫ్ వాల్యూ. నెక్స్ట్ చూసారా, ఇక్కడ ఒక నైస్ రెసిస్టెన్స్, స్మాల్ మైనర్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది, స్ట్రక్చర్ ఫామ్ అయింది, స్ట్రక్చర్ బ్రేక్ అయింది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, మన క్యాండిల్స్ లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం. బ్యూటిఫుల్ మూవ్ టు ద అప్ సైడ్. సో దీస్ ఆర్ ద సీక్రెట్స్ గైస్. మీకు ఇంకా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలి ట్రేడింగ్ గురించి, మీకు ట్రేడింగ్ ఒక ప్రొఫెషన్ గా తీసుకోవాలి ఫ్యూచర్ లో అని అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఎక్కువ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి ప్రైస్ యాక్షన్ మీద, మీకు సమ్ టైమ్స్ లైవ్ లో ట్రేడింగ్ కానీ, ఏదైనా ఫండమెంటల్ నాలెడ్జ్ కానీ, ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, మీకు కంప్లీట్ ఫైనాన్స్ లో చాలా చాలా మంచి ఒక నాలెడ్జబుల్ పర్సన్ అవ్వాలి. ఎందుకంటే మీరు ట్రేడింగ్ కానీ ఫుల్ టైం తీసుకోవాలని చాలా మందికి అంబిషన్ ఉంటుంది. సో ఆ అంబిషన్ ఉన్నప్పుడు లైక్ ట్రేడింగ్ అనేది ఒక బెస్ట్ ప్రొఫెషన్. సో దాన్ని మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలి. సో ఆ ఎడ్యుకేషన్ మనం పర్సనల్ మెంటర్షిప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే మన పర్సనల్ మెంటర్షిప్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు.